Hello everyone, welcome to our channel. This is the TS TET 2024 మోడల్ పేపర్ 1 2024 మేలో జరగబోయేటువంటి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మోడల్ పేపర్ 1 ప్రీవియస్ వీడియోస్లో మీకు టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆ వీడియోస్ ఇప్పటివరకు చూడనటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు వాటిని కూడా వాచ్ చేయొచ్చు. అలానే ఈ మోడల్ పేపర్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్, రవి ఒక హై స్కూల్ విద్యార్థి తన ఆకలి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రవి ఏ స్థాయికి చెందుతాడు? సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే థర్డ్ ఆప్షన్, పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతాడు రవి అనే హై స్కూల్ విద్యార్థి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, బహుముఖ కోణాల్లో ఆలోచించగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో ఏ దశకు చెందుతాడు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. చివరి వరకు వీడియో చూడండి. ఆన్సర్ అయితే మనకు ఫోర్త్ ఆప్షన్, నియత ప్రచాలక దశ. నెక్స్ట్, తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచి పనులే చేయాలి అని మనసులో అనుకున్న పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు? సో మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. సో దాని ద్వారా మీ యొక్క యాక్యురసీ స్థాయి ఎంత ఉన్నది కూడా మీకు తెలుస్తున్నారని, ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు, మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఎంతవరకు ఉందనేది కూడా అర్థమవుతుందండి. ఆన్సర్ సెకండ్ వన్, ఉత్తర సంప్రదాయ స్థాయి. అలానే మీకు ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ మీకు డౌట్ఫుల్ అనిపించినప్పుడు కిందన కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పిన కాలం, దూరం, బరువు అనే భావనలను నేర్చుకోలేకపోతుంది? రీటా పియూజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతుంది? రీటా యొక్క పియూజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఏ దశకు చెందుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది ప్రవచనాల్లో సరికానిది ఏది? సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే వ్యక్తి వికాస ఏకీకృత మొత్తం అనేది అది కరెక్ట్, సరైందే. రెండవది ఆప్షన్లో వికాసం 2 నిర్దేశక పోకడల్లో ఉండకపోవచ్చు. సో అది కూడా కరెక్టే అండి. మరి మూడవది సమరూప కవలల వికాసం విభిన్నంగా ఉండదు. సో ఇది రాంగ్ అండి. సో థర్డ్ వన్ అనే మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఫోర్త్ వన్ చూసినట్టయితే విభిన్న కవలల వికాసం భిన్నంగా ఉంటుంది అనేది కరెక్టే. సో మనకి ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్లలో సరికానిది ఏదంటే థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్, విక్రమ్ అనే పాఠశాల విద్యార్థి అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిశీలించాడు. విక్రమ్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాడు విక్రమ్ అనే విద్యార్థి? ఆన్సర్ థర్డ్ వన్, అమూర్త ప్రచాలక దశకు చెందుతాడు, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది? విద్యార్థి నైతికతన, విద్యార్థి ఉద్వేగాలన, విద్యార్థి పెరుగుదలన, విద్యార్థి జ్ఞానాన్న? ఆన్సర్ థర్డ్ వన్, విద్యార్థి పెరుగుదల. నెక్స్ట్ 8వ క్వశ్చన్, పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని బాలుడు కనిపించని తల్లిని గురించి వెతికితే అతను ఏ భావనను పొందినట్లు? వస్తు స్థిరత్వ భావనను పొందినట్టు, ఫోర్త్ వన్. నెక్స్ట్ 9వ క్వశ్చన్, అధ్యహం ఎక్కువగా ఉన్న వ్యక్తిలో ఏ వికాసం ఎక్కువగా ఉంటుంది? ఉద్వేగ వికాసమా, శారీరక వికాసమా, సాంఘిక వికాసమా, నైతిక వికాసమా? నైతిక వికాసం ఉంటుంది ఎక్కువగా, ఫోర్త్ వన్. నెక్స్ట్, క్రింది వైఖరి మాపనుల్లో సరికాని ప్రవచనం. వైఖరి మాపనంలో సరికాని ప్రవచనం ఏది?
ఆన్సర్ ఫోర్త్ వన్. గట్మన్ 11 ఐచ్ఛికాలు నిర్దేశితమై ఉంటాయి. నెక్స్ట్, రాహుల్ అనే విద్యార్థి తన బొమ్మను చెల్లెలికి ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థపూరిత ఆలోచనలను కలిగి ఉన్నాడు. పియూజే ప్రకారం రాహుల్ వయస్సు. సో డిఫికల్ట్ క్వశ్చనే కొంచెము. సెకండ్ ఆప్షన్ 2 to 7 అండి. నెక్స్ట్ క్వశ్చన్, సో సేమ్ అదే వచ్చిందండి బై మిస్టేక్. నెక్స్ట్ 13th క్వశ్చన్, క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు. విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు? సో మనకు ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ అండి, మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ 14వది, క్రింది పనిలో జౌదోయగిక మార్గదర్శకత్వం అవసరమైన వ్యక్తి. ఫోర్త్ వన్, ఎంఏ చదివి ఏ ఉద్యోగం చేయాలో తెలియని వారికి. నెక్స్ట్ వన్, అంత పరిరక్షణ పద్ధతిని ప్రారంభించిన వారు. ఆన్సర్ ఫస్ట్ వన్, సంరచనాత్మకవాదులు. నెక్స్ట్, గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రభావం విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగ పరిశోధనలో మధ్యస్థ చరం ఏది? ప్రయోగ పరిశోధన మధ్యస్థ చరం. విద్యార్థి వ్యక్తీకరణ నైపుణ్యాలు ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, స్వతంత్ర చరం అంటే ఉద్దీపన కారణమా? థర్డ్ ఆప్షన్ 1 and 2. ఫోర్త్ ఆప్షన్ ప్రతిస్పందన. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్, జాకబ్ ఎల్ మొరినో ఏ మూర్తిమత్వ పరీక్షను తెలిపాడు? చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. సో కాబట్టి ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు మీకు టెట్ ఎగ్జామ్కే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆన్సర్ అయితే మనకు ఫస్ట్ ఆప్షన్ సోసియోమెట్రీ. నెక్స్ట్, పగటి కళలు కనడం దేనితో పోల్చరు? ఆన్సర్ ఫోర్త్ వన్, ఇవి మారుతూ ఉంటాయి. నెక్స్ట్, వైఖరులకు సంబంధించి క్రింది ప్రవచనాల్లో సరికానిది ఏది? వైఖరులకు సంబంధించి క్రింది ప్రవచనాల్లో సరికానిది ఏది అంటున్నారు. సెకండ్ వన్ అండి, ఇవి అభ్యసనం వల్ల ఏర్పడం అనేది రాంగ్ వన్. నెక్స్ట్ 21ది, ఎంఎంపిటి రూపకర్తలు ఎవరు? హతవే మెకాన్లీ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, రోషాక్ సిరా మరకల కార్డుల్లో ఉండే అంశాలు. ఫోర్త్ వన్, రూపరహితాలు. నెక్స్ట్, టిఏటికి సంబంధించి సరికానిది. ఆన్సర్ సెకండ్ వన్ అండి, ప్రతి ప్రయోజ్యుడు ఇవ్వబడిన 30 కార్డులను అన్నింటినీ కావలసినంత సమయం చూసి కథ పరిణామాలు దానికి దారితీసిన పరిస్థితులు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 24ది, క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? సో ఫస్ట్ వన్ అండి, అందని ద్రాక్ష పుల్లన అనే సామెత హేతుకీకరణను తెలుపుతుందనేది కరెక్ట్ వన్. మిగిలిన 3 కూడా రాంగే. నెక్స్ట్, మాస్లో పిరమిడ్లో 3వ అవసరం ఏది? ఫస్ట్ వన్, ప్రేమ సంబంధిత. నెక్స్ట్, అంతర్గత ప్రేరణకు సంబంధితమైన కృత్యం. ఫోర్త్ వన్, ఆనందం పొందడానికి క్రికెట్ ఆడడం. నెక్స్ట్ 27వది, ప్రాథమిక పునర్బలానికి ఉదాహరణ.
ఫోర్త్ వన్ 1, 3 అనగా ఆహారం మరియు నీరు. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞలో గార్ట్ సర్ తెలపని అంశం. యాంత్రిక ప్రజ్ఞ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బడి గంట కొట్టడం అలవాటు లేని ఒక మారుమూల పల్లెటూరు పాఠశాలలో చదివిన పిల్లవాడు అక్కడ కొత్తగా వచ్చిన ఒక ఉపాధ్యాయుడు అదే రోజు బడి గంట కొట్టగా పిల్లవాడు స్పందించకపోవడం ఏమిటి? వెరీ గుడ్ క్వశ్చన్. అన్కండిషనింగ్ అండి, నిర్నిబంధనం అంటాం. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటున్నారండి. మొదటి స్టేట్మెంట్ చూసినట్టయితే విస్మృతి ధారణలను పరస్పర అనులోమాలు అనేది అది రాంగ్ వన్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ స్మృతి అనేది ధారణ చేతన రూపం, అది కూడా రాంగే. మూడవది ఏమన్నారు, పూర్వక ప్రశ్నల కంటే బహుళ ఐచ్ఛికాలు తేలిక స్మృతి రూపం, అది కరెక్ట్ అండి, మూడవది కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ కార్యసాధక నిబంధనం వల్ల వచ్చిన ప్రతిఫలం. ఫోర్త్ వన్ అండి, పైవన్నీ. నెక్స్ట్ స్వామి వివేకానంద సూక్తులు విన్న ప్రతిసారి తాను నిర్వహించే పనుల్లో దాని ప్రభావాన్ని ప్రదర్శించే వ్యక్తి క్రింది ఏ ప్రేరణతో వ్యవహరిస్తున్నట్టు? ఫస్ట్ ఆప్షన్ బహిర్గత. నెక్స్ట్ బోధనా యంత్రాల ఉద్దేశం. ఫస్ట్ వన్ స్వీయ వేగంతో శక్త్యానుసారం అభ్యసించే అవకాశం. నెక్స్ట్ 34వది భావనోద్భవం అనే ఏ అంశంతో ముడిపడి ఉంది? భావనోద్భవం ఏ అంశంతో ముడిపడి ఉంది? ఫస్ట్ వన్ ఇంద్రియ జ్ఞానం. నెక్స్ట్ గతంలో డిఎస్సి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి పొందిన బహుమతి. ప్రఖ్యాతి గమనించిన కొత్త విద్యార్థి తాను కూడా అతనిలా ఫలితం సాధించాలనుకున్న విద్యార్థి ప్రేరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ గుడ్ క్వశ్చన్. థర్డ్ ఆప్షన్ అండి, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం. నెక్స్ట్ వన్ 36వది ప్రేరణలో పాఠ్యాంశం ప్రారంభించి ప్రేరణతో కొనసాగించి ఆ ప్రేరణతో ముగించాలని చెప్పింది. స్కిన్నర్, బందూరా, థారండైక్, బ్రూనర్. ఫోర్త్ ఆప్షన్ బ్రూనర్. నెక్స్ట్ బాలనేర ప్రవృత్తి దేనికి సంబంధించింది? బాలనేర ప్రవృత్తి దేనికి సంబంధించినది? థర్డ్ ఆప్షన్ ప్రవర్తన సమస్య. నెక్స్ట్ జీన్ పియాజే తన 3 పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశీలన పద్ధతి? ఆన్సర్ థర్డ్ వన్ కాలక్రమ పద్ధతి. నెక్స్ట్ బావి గిలకను చూసిన తర్వాత కప్పేల గురించి వివరించే ఉపాధ్యాయుడు పాటించిన వికాస నియమం. సెకండ్ వన్ సాధారణం నుంచి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. నెక్స్ట్ విద్యా మార్గదర్శకత్వం అంటే వ్యక్తి జ్ఞానాభివృద్ధికి దోహదం చేసే చేతనాత్మక ప్రయత్నం. ఇది బోధన లేదా అభ్యసనానికి సంబంధించినది అన్నది. ఫస్ట్ ఆప్షన్ బ్రేవర్. నెక్స్ట్ భాషణా సంబంధ, పఠనా సంబంధ, రాగ సంబంధ వైకల్యాలను వరుసగా ఎలా పిలుస్తారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అని పిలుస్తారు. నెక్స్ట్ 42వది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. ఆన్సర్ థర్డ్ వన్ విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం సరికాని ప్రవచనం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం
2009 ప్రకారం సరికాని ప్రవచనం. ఫస్ట్ వన్, పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో కొనసాగించాలి. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే పద్ధతులకు సంబంధించినది. ఫోర్త్ ఆప్షన్ అంతర్దృష్టి. నెక్స్ట్, ప్రకల్పన పద్ధతిని మొదటగా విద్యారంగానికి అందించిన వారు. థర్డ్ ఆప్షన్ వ్యవహారిక సత్తావాదులు. నెక్స్ట్, బాలల హక్కుల ఉడంబడికను ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంవత్సరం. సెకండ్ వన్ 1989 సెప్టెంబర్ 21. నెక్స్ట్, తరగతి గదిలో విద్యార్థులకు అత్యంత ఉపయోగపడే నాయకత్వం. ఫోర్త్ ఆప్షన్ అండి 2 మరియు 3 అనగా భాగస్వామ్య నాయకత్వము, సహభాగి నాయకత్వము. నెక్స్ట్, మంత్రణకుడి సహాయంతో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనే యంత్రణం. సెకండ్ ఆప్షన్ అనిర్దేశక మంత్రణం. నెక్స్ట్ వన్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం తయారీలో మార్గదర్శక సూత్రం కానిది. థర్డ్ వన్ ఉపాధ్యాయ శిశు కేంద్ర అభ్యసనం. నెక్స్ట్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఫోర్త్ ఆప్షన్ 4 అండ్ ఆల్సో ఉపాధ్యాయుల సంఖ్య కూడా 4. సో ఇవ్వండి మోడల్ పేపర్ 1. నెక్స్ట్ మోడల్ పేపర్లో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము అందించే ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.